రాజా, ఇప్పుడు నేను చెప్పే కథ తండ్రి కొడుకు పెళ్లి గందరగోళం. ఒక రాజ్యంలో ధర్మసేనుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక తెలివైన కుమారుడు ఉండేవాడు. ఒకసారి తండ్రి కొడుకు ఇద్దరూ వ్యాపార పనిమీద దూరప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యలో భారీ వర్షం, తుఫాను రావడంతో అడవిలో ఆశ్రయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ తుఫానులో వారు ఒకరిని ఒకరు కోల్పోయారు. తండ్రి ఒక దారిలో, కొడుకు మరో దారిలో వెళ్లిపోయారు. అడవిలో తండ్రికి ఒక స్త్రీ తన యువతి కుమార్తెతో కలిసి కనిపించింది. అమ్మా, ఈ అడవిలో ఇలా ఒంటరిగా ఎందుకున్నారు? వర్షం, తుఫాను చాలా భయంకరంగా ఉన్నాయి. మేము మా ఊరికి వెళ్తూ మార్గం తప్పోయాము. ఈ అడవిలో చిక్కుపోయాము. అలాగే కొడుకుకి కూడా కొంత దూరంలో ఆ స్త్రీ మరియు ఆమె కుమార్తె కనిపించారు. అమ్మా, మీరు ఇక్కడ ఎందుకున్నారు? మీకు ఏమైనా సహాయం కావాలా? మా భర్త చాలా కాలం క్రితమే చనిపోయాడు. నేను నా కుమార్తెతో ప్రయాణం చేస్తూ మార్గం తప్పిపోయాను. కానీ వారు ఒకరికి ఒకరు తెలియకుండా వేరువేరు సమయంలో కలుసుకున్నారు. మాకు కూడా చాలా భయం వేస్తోంది. ఈ రాత్రి ఇక్కడ సురక్షితంగా ఉండగలమా? తండ్రి ఆ యువతిని చూసి ఆకర్షితుడయ్యాడు. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది. నేను ఆమెని పెళ్లి చేసుకుంటే నా జీవితం ఆనందంగా ఉంటుంది. అమ్మాయి, నిన్ను పెళ్లి చేసుకొని నీకు సంతోషమైన జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు మంచి మనిషిలా కనిపిస్తున్నారు. నేను అంగీకరిస్తున్నాను. కొడుకు ఆమె తల్లిని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. ఈ మహిళ చాలా మంచిగా కనిపిస్తోంది. నేను ఆమెని పెళ్లి చేసుకుంటే ఆమెకు రక్షణగా ఉండగలను. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని జీవితాంతం కాపాడాలని అనుకుంటున్నాను. ఈ మాటలు నిజాయితీగా ఉన్నాయి. నేను అంగీకరిస్తున్నాను. ఇద్దరూ పరస్పరం తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. తండ్రి యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొడుకు ఆమె తల్లిని పెళ్లి చేసుకున్నాడు. కాలక్రమేణా ఇద్దరికీ పిల్లలు పుట్టారు. జీవితంలో నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. సంబంధాలు ఎంత సంక్లిష్టంగా మారవచ్చో ఈ కథ చెబుతుంది. బుద్ధి, సహనం ఉంటేనే సరైన నిర్ణయం చెప్పగలం. రాజా విక్రమ, ఇప్పుడు ఈ ఇద్దరి పిల్లలు ఒకరికి ఏమవుతారు? సరైన సమాధానం చెప్పకపోతే నీ తల చీలిపోతుంది. నా తమ్ముడు, మనవడు వంటి కలిపిన సంక్లిష్ట సంబంధాలవుతారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.